కడప రాయచోటి జాతీయ రహదారి శుభం ఫంక్షన్ హాల్లో ఆదివారం రిటైర్డ్ తహసీల్దార్ పోతురాజు వెంకటరమణ, తహసీల్దార్ సుబ్బలక్ష్మల షష్ఠి పూర్తి మహోత్సవంతో పాటు పోతురాజు వెంకటరమణ పదవీ విరమణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అల్లుడు పెనుబాల సుధీర్, కుమార్తె డాక్టర్ శ్రావణిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బంధువులు, మిత్రులు, అధికారులు హాజరై వారికి శుభాకాంక్షలను తెలియజేశారు. రిటైర్డ్ తహసీల్దార్ వెంకటరమణ, తహసీల్దార్ సుబ్బలక్ష్మ, అల్లుడు సుధీర్, కుమార్తె శ్రావణి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నేను వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మండలంలోని రాజుపాలెం గ్రామంలో జన్మించింది. 1662లో జన్మించినాను. నేను 1984 సర్వీస్ కమిషన్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్లో విశేష సంస్థగా చేరి అంచెలంచెలుగా 2010లో తయారుగా ఉన్నత స్థానం తీసుకొని 2024లో తయారుగా పదవిని రెవెన్యూ చేశాను. దాదాపుగా సుమారుగా 40 సంవత్సరాల రెవెన్యూ శాఖలో నేను ఉద్యోగరీత్యా పదవి విరమించినాను. కాబట్టి ఈరోజు మా బంధువులకు, స్నేహితులకు, అభిమానులకు, డిపార్ట్మెంట్ అందరూ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక సంతోష వేదిక అందరూ కలిసి భోంచేసి అందరూ కృతజ్ఞతలు తీసుకుని తెలియజేస్తున్నాను. 18 తయారుగా 31/5/2024 మే అయినాము. ఎన్నికల విధుల వల్ల కౌంటింగ్ వల్ల అందరూ అక్కడ తెలుసుకోలేకపోయాము. ఈరోజు సెలవు దినం కాబట్టి అందరూ కలిసి కార్డు అందరూ ద్వారా వచ్చి అందరూ సన్నిహితంగా స్నేహితులంగా అందరూ కలిసి భోంచేశాము. నా భర్త గారైన శ్రీ పోతురాజు వెంకటరమణ గారు పదవీ విరమణ ఫంక్షన్ సందర్భంగా ఇక్కడ బంధువులను, మిత్రులను, మా రెవెన్యూ స్టాఫ్ అందరినీ పిలిచి ఒక వేదిక ఏర్పాటు చేసి అందరినీ కలుసుకొని సంతోషంగా ఈ పదవీ విరమణ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇంకా నా భర్త గురించి చెప్పాలంటే ఒక మాత్రం ఆయన 1986 పెళ్ళయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా భర్త నన్ను ఎంతో ప్రేమగా, గౌరవంగా, సాటి తహసీల్దార్గా నేను తహసీల్దార్ తెలియజేసిన
తహసీల్దార్లో ఎంత గౌరవం ఇస్తారో అంత గౌరవం ఇచ్చినారు. నన్ను ఎంతో ప్రేమగా తీసుకున్నారు. ఇంకా ఆయన ఈ రిటైర్మెంట్ తర్వాత ఇప్పటికీ మంచి ఆరోగ్యంతో ఉన్నారైనా మీద కూడా మంచి ఆయుధాలను అష్టైశ్వర్యాలతో ఉండాలని ఇన్నేళ్ళు 40 సంవత్సరాలు ఈ పదవిలో ఉన్నారు. ఈరోజు రిటైర్ అవ్వబోతున్నారు. కాబట్టి బంధుమిత్రులతో ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. ఈరోజు వచ్చిన ప్రజలందరూ అలాగే ఆయన